తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించారు సార్. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబ సభ్యులకే వచ్చాయి కానీ యువతకు రాలేదు కేలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్లకు అనేది మొదటి నుంచి బీఆర్ఎస్ మీద ఉన్న విమర్శ. బహుశా అదే బీఆర్ఎస్ పతనానికి కూడా కారణం కావచ్చు. ఇప్పుడు కేటీఆర్ అంటూ ఉన్నారు సార్, ఈ రేవంత్ గవర్నమెంట్లో ఈ 8 నెలల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించినా రాజకీయం వదిలేస్తానని చెప్పేసి. సో ఆ సెక్షన్ అట్రాక్ట్ చేయడానికి బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తోంది. సో కాంగ్రెస్ చేయాల్సింది ఏంటి ఈ విమర్శలు వస్తున్న నేపథ్యంలో? కాంగ్రెస్ చేయాల్సింది ఏంటనే కాంగ్రెస్ చాలామంది అడ్వైజర్లు ఉన్నారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కాంగ్రెస్ చేస్తున్నది ఏమిటి అనేది చెప్తాను. చేయాల్సింది ఏమిటి అనేది కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు ఉన్నారు, నాగేశ్వర్ ఎందుకు. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే యూత్ అన్రెస్ట్ ఎస్పెషల్లీ ఆన్ జాబ్స్ అనేది దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్లీ పొటెంటస్ వెపన్ అయింది. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా రాజకీయంగా ఒక ప్రధానమైన ప్రభావాన్ని ఈ ఎన్నికల్లో చూపింది. మీకు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ CSDS లోక్నీతి వాళ్ళ స్టడీస్లో కూడా ఇది వెల్లడైంది. ఈవెన్ ఉత్తరప్రదేశ్ లాంటి ప్లేస్లో కూడా హిందూ ఓటర్లను బీజేపీ అడిగితే మేము రాముని గుడి కట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది, మోడీకి ధన్యవాదాలు, కానీ మా ఉద్యోగాలు ఏంటి అని అడిగారు. అంటే రాముని గుడి కట్టినందుకు ఓట్లు వస్తాయని బీజేపీ అనుకుంటే రాముని గుడి కట్టినందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూనే అది ఓటుకు ప్రాతిపదిక కాదు, ఓటుకు ప్రాతిపదిక వచ్చే వరకు మా ఉద్యోగాల సంగతి ఏంటి అని. ఇది మీకు అగ్నివీర్ లాంటి స్కీమ్ రాజస్థాన్, హర్యానా, యూపీ ఈ ప్రాంతములంతటా బీజేపీని దెబ్బతీస్తుంది. అందుకే మీరు చూడండి, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానితో పోటీ పడి ప్రకటిస్తున్నాయి. అగ్నివీర్లకు మేము రిజర్వేషన్లు ఇస్తాం, అగ్నివీర్లకు మార్పులు చేస్తాం అంటూ రోజు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అగ్నివీర్ అనే అంశాన్ని చాలా పెద్ద అంశంగా మార్చింది. అది మన దగ్గర సౌత్లో సైన్యం రిక్రూట్మెంట్ చాలా పరిమితం కనుక అది మన దగ్గర అంత పెద్ద ఇష్యూగా లేదు. కానీ ఇప్పుడు హర్యానా లాంటి స్టేట్లో, యూపీ, రాజస్థాన్ లాంటి స్టేట్లో మనలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు వాళ్ళకు, మనలాగా ఇండస్ట్రియలైజేషన్ తక్కువ కంపారిటివ్లీ. మీకు దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు పాపం కొంత మ్యానుఫ్యాక్చరింగ్లో అక్కడక్కడ ఉద్యోగాలు వచ్చినా ఈ ఆర్మీ అనేది ఒక పెద్ద సోర్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. గ్రామాలే ఆర్మీలో ఉంటారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతం అంతా మీకు ఈ ట్రెండ్ ఉంటుంది. అందుకే మీకు ఈ బీజేపీని దెబ్బతీసిన అనేక ఫ్యాక్టర్స్లో యూత్ అన్ఎంప్లాయ్మెంటు, అలా అగ్నివీర్ లాంటి పథకాల వల్ల ఉన్న యువత అశాంతి ఒక ప్రధానమైన కారణమైంది. యూపీలో కూడా దెబ్బతింటానికి అందువల్ల అలాగే కాన్స్టిట్యూషన్ మారుస్తారు, వీళ్ళు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారు అని అనగారిన వర్గాలలో కూడా ఉద్యోగాల భయం అనేది రాజకీయంగా బీజేపీని దెబ్బతీసింది. సో అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక ప్రధానమైన అంశం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటి, మీరు ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్ ఎందుకు ఓడిపోయాడు? పథకాలు ఇచ్చిన తల్లి జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారంటే ఆడవాళ్ళంతా మాకే ఓట్లేస్తారు స్త్రీలు అన్నారు. కానీ స్త్రీలు కూడా ఓటేలే. కారణం ఏంటంటే నాకు మీరు ఇస్తున్నారు సంతోషం, 4,000, 3,000, తల్లికి వందనం, అమ్మకు వందనం, అన్నకు వందనం, ఇలాంటి అక్కకు వందనం, ఇలాంటి స్కీములు అన్ని కలిపిన ఎంత వస్తే 10,000 వస్తాయి నెలకు, అంతకన్నా ఎక్కువ రావు కదా. పోనీ మా ఆయనకు ఆటో ఉంటే వాహనమిత్ర, సో అన్నీ కలిపినా కూడా నెలకు 10,000 దాటవు. మా అత్తమామలకు పింఛన్లు ఇన్ని కలిపినా కూడా మీకు 10,000, 12,000 రావు. కానీ నా బిడ్డకు ఉద్యోగంతో 30,000, 20,000 వస్తాయి కదా. సో ఈ అంశం అంటే గ్రోత్ వర్సెస్ వెల్ఫేర్ అన్న కన్సర్న్, జాబ్స్ వర్సెస్ వెల్ఫేర్ అన్న కన్సర్నే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం. ఇప్పుడు టీడీపీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ప్రామిస్ చేశారు. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి పొలిటికల్ పర్సానా అంటే ప్రతి రాజకీయ నాయకునికి ఒక పేటెంటెడ్ పర్సానా ఉంటుంది. అంటే ఆయన రాజకీయ వ్యక్తిత్వానికి ఒక సింబల్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీళ్ళ సింబల్ వెల్ఫేర్. చంద్రబాబు నాయుడుకు ఎకనామిక్ డెవలప్మెంట్ అనే ఒక భావన చంద్రబాబు నాయుడు రాజకీయ పర్సనాలిటీలో ఉండడం వల్ల టీడీపీ ఎప్పుడైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అంటే నమ్మారు. చంద్రబాబు నాయుడు నేను వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తా అంటే నమ్మకపోయినా చంద్రబాబు నాయుడు ఎకనామీ డెవలప్ చేస్తా అంటే నమ్ముతారు. ఎందుకంటే ప్రజలకు చంద్రబాబు నాయుడు అనే నాయకుని యొక్క రాజకీయ పర్సనా పైన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తాడంటే నమ్మకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ డబ్బులు బిక్కిస్తాడు అంటే నమ్ముతారు. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకత్వానికి ఒక పొలిటికల్ పర్సనా ఉంటుంది, ఒక రాజకీయ వ్యక్తిత్వం ఉంటుంది. సో అందువల్లే మీకు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారో సూపర్ 6లో భాగంగా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అసలు ఎంతకో అర్థం కాని అంశం ఎట్లా ఓడిపోయాను,
ఇన్ని లక్షల కోట్లు జనానికి పంచాను కదా అని. కానీ మీరు లెక్కేయండి, వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఒక కుటుంబానికి వచ్చిన మొత్తం డబ్బులు లెక్కేయండి. నా అంచనా మొత్తం డబ్బులు లెక్కేసిన 10,000 అవుతుంది, 15,000. ఈవెన్ వృద్ధులు కూడా ఆ ఇంట్లో ఉన్నా కూడా 20,000 మించదు. ఎందుకంటే 3,000 పెన్షన్ అనుకోండి, నానమ్మకు తాతలకు 6,000, వీళ్ళకి తల్లికి 100, ఒక 1000, నెలకు 1000 అనుకోండి, 1000 1,100 అనుకోండి, 7,500. ఇక ఇలా అన్ని లెక్కలేసినా కూడా మీరు 10,000 అయితే, 12,000 అవుతాయి, 15,000 అవుతాయి. కానీ ఒక బిడ్డకు ఉద్యోగం వచ్చిందనుకోండి 20,000, 25,000 అవుతాయి కదా. సో ఈ గ్రోత్ వర్సెస్ జాబ్స్ కన్సర్న్ అనేది జగన్ కూడా దెబ్బతీసింది. తెలంగాణలో కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేసిన గ్రామీణ ప్రాంతాలనే బాగా దెబ్బతిన్నాడు. కానీ ఉపాధి అవకాశాలు బాగా ఉన్న హైదరాబాద్ నగరంలో బ్రహ్మాండంగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు మీకు రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు అన్నీ కూడా మీకు గ్రామీణ ప్రాంతాల్లోనే కదా లబ్ధాలు ఉండేది. హైదరాబాద్లో అయితే రైతు బంధు ఉండరు కదా. మరి అయినా కూడా మీరు గమనించండి, ఆ గ్రామీణ ప్రాంతాలని బీఆర్ఎస్ బాగా దెబ్బతిన్నది. ఎందుకు దెబ్బతిన్నది అంటే మళ్ళీ సేమ్ యాక్సెప్ట్ జాబ్స్ అనేది ఒక ప్రధానమైన అంశంగా మారింది. అందువల్ల 2024 ఎలక్షన్స్, 2023 అసెంబ్లీ ఎలక్షన్ తెలంగాణలో, 24 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్, దేశంలో లోక్సభ ఎలక్షన్స్ మొదటిసారిగా ఎకనామిక్ కన్సర్న్, జాబ్స్, ముఖ్యంగా జాబ్స్ కన్సర్న్ ప్రజల ప్రధానమైన అంశంగా ముందుకు తీసుకొచ్చింది. సో అది తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డది. ఎందుకంటే అనేక ప్రీపోల్ స్టడీస్లో, పోస్ట్ పోల్ స్టడీస్లో కూడా వయస్సు పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు అనుకూలత పెరిగింది. వయస్సు తగ్గుతున్న కొద్దీ బీఆర్ఎస్ దెబ్బతింటూ వచ్చింది. మెయిన్లీ యంగ్ ఓటర్లు అయితే 70 to 80% బీఆర్ఎస్ కోటేలే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. 70 to 80% ఖచ్చితంగా చెప్పగలను. సో ఇది అనేక ప్రీపోల్, పోస్ట్ పోల్స్ 70-80% యూత్ వేయలే. ఇంకా ఇదే ఓటరు ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోటేశారు. కాంగ్రెస్ కన్నా కూడా యంగ్ ఓటరు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే వరకు బీజేపీకి షిఫ్ట్ అయింది. కనుకనే కాంగ్రెస్తో సమానంగా బీజేపీకి కూడా 8 సీట్లు తెచ్చుకోగలిగింది. ఓటింగ్ కూడా కాంగ్రెస్కి 40% ఓటింగ్ వస్తే బీజేపీకి 35% ఓటింగ్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే యూత్ ఓటర్ షిఫ్ట్. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అర్థం చేసుకోవడానికి గ్రావిటీ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి అని చెప్తున్నాను. సో ఇవాళ బీఆర్ఎస్కు అవకాశం ఎందుకు వస్తుంది? ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో రోడ్ల మీదకి జనం క్లియర్గా వస్తున్నాడు. మా గ్రూప్ 2 ఉద్యోగాలు పెరగాలని, సో డిఎస్సి ఉద్యోగాలు పెరగాలి, ఇలా అనేక అంశాలపైన. అఫ్కోర్స్ ఎగ్జామినేషన్లు వాయిదా వేయాలి అనే డిమాండ్లు ఉన్నాయి. అదంటే 2 రకాలుగా ఉంటారు. కొంతమంది వాయిదా వేయాలంటారు, కొంతమంది వాయిదా వేయద్దంటారు. కానీ ఇప్పుడు గ్రూప్ 2 ఉద్యోగాలు పెరగాలనే విషయంలో ఎవరికి అభ్యంతరం ఉంటుంది? అందరూ అంటారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇంటికొక ఉద్యోగం ఇస్తారు అని ఒక రకమైన నమ్మకం కలిగింది. మేము అనలేదని బీఆర్ఎస్ అంటుంది. నిజంగానే వాళ్ళు స్పెసిఫిక్గా ఇంటికి ఒక ఉద్యోగం అని అన్నారా అనలేదా తర్వాత సంగతి. ప్రజలైతే నమ్మింది బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే అని. ఎందుకంటే కేటీఆర్ నా ఇంటర్వ్యూలో కూడా అడిగాను. సో అడిగినప్పుడు ఆయన క్లియర్గా అన్నది ఏంటంటే మేము ఇంటికో ఉద్యోగం అనలేదు, కానీ లక్షలలో ఉద్యోగాలు వస్తాయన్నమాట నిజమే అని. సో ఎప్పుడైతే ఆ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారో ప్రజలు ఉద్యోగాలు ఇచ్చినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని నేను అంటలేను. బీఆర్ఎస్ నాయకులు ప్రతిసారి లెక్కలు చెప్తారు. పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఇంత ఇచ్చాం, సింగరేణి ద్వారా అంత ఇచ్చాం, మీకు ఏపీపీఎస్ టీఎస్పీఎస్సీ ద్వారా ఇంత ఇచ్చామని. ఎన్ని ఇచ్చినా కూడా ప్రజలు ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ను ఐసోలేటెడ్గా చూడరు. పర్ఫార్మెన్స్ను ఎగనెస్ట్ ది ఎక్స్పెక్టేషన్ చూస్తారు. అంటే ఎక్స్పెక్ట్ ఎంత చేశారు, పర్ఫార్మ్ ఎంత చేశారు. బీఆర్ఎస్ ఉద్యమ కాలంలో సృష్టించిన ఎక్స్పెక్టేషన్స్కు తగిన స్థాయిలో ఉద్యోగాలు లేవని ప్రజలు భావించారు. కనుకనే బీఆర్ఎస్ కోటేలే యూత్. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్నే క్రియేట్ చేసింది. మేము అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని క్రియేట్ చేశారు, చెప్పారు. ఇవాళ మీకు బడ్జెట్ ఉపన్యాసంలో నాకు గుర్తున్నంతవరకు సబ్జెక్ట్ కరెక్షన్ 33,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఈ 33,000 ఉద్యోగాలకు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్లు ఇచ్చినాయా, గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి ఈ ప్రభుత్వంలో నియామకాలు జరిగాయో కూడా మనం చూడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఈ ప్రభుత్వ ఖాతాలో పడాలంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని రిక్రూట్మెంట్లు అనౌన్స్ చేశారు, అందులో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు, 1 year వరకు ఎన్ని కంప్లీట్ చేస్తారు. ఏ లెక్క ప్రకారం చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోదు, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇప్పటికీ 8 నెలలు అయిపోయింది కదా దాదాపు. ఈ మీకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది. సో 8 months అయిపోయింది.
8 monthsలో మీకు పోనీ ఒక నెల 2 నెలలు టీజీపీఎస్సీ చైర్మన్ నియామకం వీటికి ఆలస్యమైంది అనుకున్నా కూడా ఇంకా 6 నెలలతో అయిపోయింది కదా. 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు నింపాలి కదా, నోటిఫికేషన్ రావాలి కదా, వచ్చాయా? సో అందువల్ల అందుకే మీకు యూత్లో ఈ అంట్రెస్ట్, నేను ఈ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా క్రియేట్ చేసే వరకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎంత ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే మేనిఫెస్టోలోనే జాబ్స్ క్యాలెండర్ పెట్టారు. మేము అధికారంలోకి వస్తే పలానా రోజు గ్రూప్ 1 నోటిఫికేషన్, పలానా రోజు గ్రూప్ 2 నోటిఫికేషన్, పలానా రోజు డిఎస్సి నోటిఫికేషన్. ఇప్పుడు ఏమంటున్నారు, మేము బడ్జెట్ సెషన్లో జాబ్ క్యాలెండర్ పెడతామంటున్నారు. అయ్యా మీరు మేనిఫెస్టోలోనే పెట్టారు కదా జాబ్ క్యాలెండర్, మేనిఫెస్టోలో పెట్టింది ఎందుకు అమలు చేయడం లేదు అనేది యూత్ అడుగుతున్న మాట. అందువల్ల భారీ ఎక్స్పెక్టేషన్స్ రాజకీయాల్లో ఎన్నికల అవసరాల కొరకు, ఓట్ల కొరకు రాజకీయ పార్టీలు క్రియేట్ చేస్తే ఆ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు బాధితులు అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించలేదనుకోండి, డెఫినెట్గా అక్కడ కూడా 20 లక్షల కాల 15 లక్షలన్నా కల్పించినా సంతోషపడతారు, 10 లక్షలు కల్పించినా సంతోషపడతారు. కానీ మీరు 20 లక్షల కాన 2 లక్షలు కూడా కల్పించలేదనుకోండి, మీరు ఈవెన్ చూడండి 2 ఏళ్ల తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఇదే మొదలవుతుంది అశాంతి. అంటే ప్రజలు తీర్పు చెప్పి బ్రహ్మాండంగా గెలిపించాక కూడా అసంతృప్తి చెందితే బ్రహ్మాండంగా రియాక్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి అనుభవం ఉంది కదా, 150 సీట్లు ఇచ్చిన ప్రజలే 11 కూడా సీట్లు ఇచ్చారు, 23 సీట్లు ఇచ్చిన ప్రజలే 164 సీట్లు ఇచ్చారు. సో అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీకైనా టీడీపీకైనా ఆ మాటకొస్తే అధికారంలోకి వచ్చే ఏ పార్టీకైనా మీరు కొంత ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తే ఆ ఎక్స్పెక్టేషన్కు తగినట్టుగా పర్ఫార్మెన్స్ లేకపోతే ఖచ్చితంగా ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది యూత్ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో. ప్రజలు ఎప్పుడైతే అసంతృప్తి వ్యక్తం చేస్తారో, క్వశ్చన్ చేస్తారో, ప్రత్యర్థులకు ఖచ్చితంగా ఆయుధం అవుతుంది. అందువల్లనే బీఆర్ఎస్కి అది ఆయుధం అవుతుంది. సో బీఆర్ఎస్ డెఫినెట్గా రంగంలో దిగి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ వాళ్ళకి ఎంత క్రెడిబిలిటీ ఉంది, వాళ్ళ మీద కోపంతోనే కదా కాంగ్రెస్కి వచ్చిండ్రు, అది కూడా ఒక ఫ్యాక్టర్. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పైన కోపంతో వెళ్ళి బీజేపీ కోట్లేశారు, బీఆర్ఎస్కేలే. ఎందుకంటే బీఆర్ఎస్ వెనక్కోవాలి, కానీ మరి బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చారు, అది కూడా ప్రశ్న వస్తుంది. అందువల్ల ఎప్పుడైనా ప్రభుత్వాలు ఒక అంశం పైన విఫలమైతే ఆ ప్రభుత్వం పైన ఒక అంశం పైన అసంతృప్తి కనుక ప్రజల్లో పెరిగితే ప్రతిపక్షానికి గ్యారంటీగా అది ఆయుధం అవుతుంది. ఆ బీఆర్ఎస్ ఆ రకమైన ప్రయత్నం చేయడంలో ఆశ్చర్యం లేదు. అందువల్ల బీఆర్ఎస్ అనడం వల్ల లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసే దిశగా నిర్దిష్టమైన అడుగులేస్తేనే ఈ యూత్ అంట్రెస్ట్ పోతుంది. లేకపోతే ఖచ్చితంగా యూత్ అంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.